హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇవాళ వీడియో వచ్చేసరికి ద కృష్ణా డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీటికి ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 8వ తేదీ జనవరి 2025 అయితే అంటే ఇప్పుడైతే ఓపెన్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 22వ తేదీ జనవరి అండి. అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసరికి కూడా 22వ తేదీ జనవరి. సో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఫిబ్రవరిలో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.krishnadccb.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి మొత్తం 66 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అండ్ పర్ పిఎస్సిస్ కేటగిరీ కింద కూడా జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఓసీ వారికి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 21, బీసీఏ వాళ్ళకి 3, బీసీబీ వాళ్ళకి 6, బీసీడీ వాళ్ళకి 2, బీసీఈ వాళ్ళకి 2, ఎస్సీ క్యాండిడేట్స్కి 7, ఎస్టీ క్యాండిడేట్స్కి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5. సో ఇవి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 49 అయితే ఉన్నాయి. అండ్ ఫర్ పిఎస్సిస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 5, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ 2, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ క్యాండిడేట్స్కి 2, ఎస్టీ క్యాండిడేట్స్కి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, మొత్తం వేకెన్సీ వచ్చి 17 ఉన్నాయి. సో మనకు రిలీజ్ అయిన మొత్తం జాబ్స్ వచ్చి 66 జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి మనకైతే మొత్తం 33,630 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి అయితే. వాటితో పాటు డిఏ హెచ్ఆర్ఏ కలిపి ఇస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి క్యాండిడేట్స్కి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్ఎస్సి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా లోకల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ ఎంత ఉండాలంటే మినిమం 20 సంవత్సరాల నుండి మాక్సిమం 30 సంవత్సరాల మధ్య అయితే ఏజ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అది ఎప్పటికంటే 31వ తేదీ 10వ నెల 2024 వరకు అయితే మనకి ఏజ్ అయితే ఈ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్, బీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే అంటే పీసీఎస్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళైతే ఇంటర్మీడియట్ చదివి అంటే మనకు ఓపెన్ కేటగిరీ ప్లస్ పిఏసిఎస్ జాబ్స్ రిలీజ్ కదా. సో పిఏసిఎస్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ చదివి ప్లస్ జేడీసీ, హెచ్డీసీ, డీసీఆర్ఎస్ లేదా గ్రాడ్యుయేట్ అయితే చదివి ఉండాలనేది అయితే చెబుతున్నారు గైస్. సో వాళ్ళకి మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 45 ఇయర్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, బీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓసీ వాళ్ళకు 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్, బీసీ వాళ్ళకు 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఆ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో అయితే ఉంటుందనేది అయితే చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ వీటికి నెగిటివ్ మార్క్సింగ్ అయితే ఉంటుందని చెప్పారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో అంటే ఈ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి అనేది అయితే చూద్దాము. ఆబ్జెక్టివ్స్ ఇంగ్లీష్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఇచ్చి 30 మార్క్స్ అయితే ఉంటుంది. రీజనింగ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ ఇచ్చి 35 మార్క్స్ అయితే ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ ఇచ్చి 35 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే 1 అవర్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ నెగిటివ్ మార్క్స్ చెప్పుకున్నాము. రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే తీసేయడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్లో సెలెక్ట్ అయిన వారికి అంటే ఆన్లైన్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి కృష్ణా లేదా ఎన్టీఆర్ డిస్టిక్లో మాత్రమే సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ అది. నెక్స్ట్ పీసీఎస్ క్యాండిడేట్స్ అయితే సేమ్ వాళ్ళకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ వాళ్ళకు కూడా 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఆబ్జెక్టివ్ వచ్చేసరికి వర్కింగ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పీసీఎస్ మీద అయితే ఉంటుంది. మొత్తం 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. వాటికి మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్. వీరికి కూడా టైం వచ్చేసరికి 1 అవర్ అయితే ఉంటుంది. రెఫరెన్స్ మెటీరియల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్టిఫైడ్ పీసీఎస్ సెక్రటరీ స్టడీ మెటీరియల్ 4 మాడ్యూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీరికి కూడా ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు గైస్. ఇంకా నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసరికి అంటే 2 ఇయర్స్ కాంట్రాక్ట్ బాండ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఆ బాండ్ అనేది కూడా 2 lakhs ఇవ్వడం అయితే జరిగింది. సో అపాయింట్మెంట్ లెటర్ అప్పుడు మనం అయితే బాండ్ ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి అప్లికేషన్ కాస్ట్ వైజ్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందో అంత అప్లికేషన్ ఫీజు కట్టి వాటికి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు.
నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో అయితే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఇంకా దానికి తగ్గట్టు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉంటుంది. జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 700 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.krishnadccb.com అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా ఫీజు అయితే పే చేయాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఫోటో యొక్క సైజ్ ఎంత ఉండాలని అయితే చెప్తున్నారు. ఫోటో ఇమేజ్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్ మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అలా అప్లికేషన్ ఫీజు, సిగ్నేచర్ ఎంత ఉండాలి, డైమెన్షన్స్ ఎంత 140 x 60 పిక్సెల్ అయితే ఉండాలి, కేబీ 10 to 20 కేబీలో అయితే ఉండాలి సిగ్నేచర్. సో ఇలా ఇవ్వడం జరిగింది. సో వాటి ప్రకారం అయితే అప్లై చేయండి గైస్. వాటి దగ్గర డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసి అప్లికేషన్ డేట్ అయితే లాస్ట్ డేట్ టుమారోనే. సో చూసుకొని అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఎవరైనా కానీ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.